ఆరాధించడం కొరకై యోహాను సువార్త 8వ అధ్యాయం. యోహాను సువార్త 8వ అధ్యాయము 31-32 వచనాలు మనందరం కలిసి చదువుదాం. యోహాను సువార్త 8వ అధ్యాయము 31-32 వచనాలు మనమందరం కలిసి బిగ్గరగా చదువుదాం. జాన్ గాస్పెల్ 8th chapter 31 and 32 మనందరం కలిసి చదువుదాం. కాబట్టి యేసు తన నమ్మిన యూదులతో, మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే నిజంగా నాకు శిష్యులై ఉండి సత్యమును గ్రహించెదరు. అప్పుడు సత్యము మిమ్మల్ని స్వతంత్రులుగా చేయనని చెప్పగా. రైట్, మరొకసారి చదువుదాం గట్టిగా బిగ్గరగా. కాబట్టి యేసు తన నమ్మిన యూదులతో, మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే నిజంగా నాకు శిష్యులై ఉండి సత్యమును గ్రహించెదరు. అప్పుడు సత్యం మిమ్మల్ని స్వతంత్రులుగా చేయనని చెప్పగా. చిన్న ప్రార్థన చేస్తాం. ప్రేమగల తండ్రి, యేసుక్రీస్తు ధనికరమైన నామమును బట్టి స్తోత్రాలు. ప్రభు, ఎంతవరకు సహాయపడినందుకు వందనాలు. చదవని లేఖనాన్ని మాకు విరిచి పంచిపెట్టుము. నీ దాసు నిష్ప్రయోజకుడే, నీ ప్రజలు ఎంతో ప్రశస్తమైన వాళ్ళు. విలువైన ఈ సమయాన్ని మాలో ప్రతి ఒక్కరికి ఆశీర్వాదకరంగా ఉంచండి. చంచలమైన తలంపులు తిరిగి ఆలోచన విడిపించండి. ఇంకా ఎవరితో రావాల్సిందో వారిని క్షేమంగా త్వరపెట్టి తీసుకురండి. తండ్రి, మేము గడిపే సమయం ఆశీర్వాదకరంగా వచ్చాయి. మీరే మహిమ పొందమని వందనాలు చెల్లిస్తూ యేసుక్రీస్తు శక్తిగల నామంలోనే ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. సో ఈ పోర్షన్లో ప్రభువైన యేసు ఆయన వాక్యం చెప్తా వెళ్తున్నప్పుడు కొంతమంది ఆయన నమ్మారు. వాళ్ళు ఎవరంటే యూదులు. యూదులు అంటే జనరల్గా ఎవరిని నమ్ముతారంటే ధర్మశాస్త్రాన్ని, లేదంటే యెహోవా దేవుణ్ణి, తండ్రిని అని చెప్పబడి ఆయన్ని నమ్ముతారు. అయితే కుమారుని నమ్మల, బట్ చాలామంది నమ్మల, కానీ కొంతమంది నమ్మారు. నమ్మినప్పుడు వెంటనే ప్రభు నమ్మారు కాబట్టి ఇంక చాలు అని అనుకోలేదు. ఆయన నమ్మారు కాబట్టి ఇక వెంటనే దేవుడు నమ్ముకున్నారు కాబట్టి ఇక ప్రభుని నమ్ముకున్నారు ఇప్పుడు సరిపోద్ది అని అనుకోలేదు. ఆయన ఏమనుకున్నా తెలుసా? మీరు నా వాక్యం మీద నిలిచిన వారైతే సత్యాన్ని ఏం చేస్తారు? గ్రహిస్తారు. సత్యాన్ని గ్రహిస్తే అప్పుడు సత్యం మిమ్మల్ని ఏం చేసిద్ది? స్వతంత్రులుగా చేస్తుంది. ఇక్కడ విషయం గమనించారా? నమ్ముకోగానే మనం దేవుడి దగ్గరికి వచ్చి ఆయన్ని మనం సొంత రక్షణ అంగీకరించగానే అది ఖచ్చితంగా మంచి విషయమే, కానీ అది సరిపోలా. కానీ నిజానికి ప్రభుత్వం మనకున్న సహవాసం ఎట్లా ఉండాలంటే స్వతంత్రంగా ఉండాలి. స్వతంత్రం అనే పదానికి అర్థం ఏంటంటే ఎటువంటి బాండేజెస్ లేకుండా, ఎటువంటి బెరుకు లేకుండా ఆయనతో మనం ఉండగలగాలి. ఉదాహరణ చూడండి, మనం పనిచేసే ఆఫీసులో ఎంత చక్కగా ఉన్నా కానీ మనకు స్వతంత్రం ఉంటుంది. అందులో ఇంటికి రాగానే ఏముంటుంది? స్వతంత్రంగా ఉంటాం కదా, ఎట్లా పడితే అట్లా ఉంటాం. నిజానికి ఆఫీస్లో మీరు ఎంత సౌకర్యాలు ఉన్నప్పటికీ కూడా కొంచెం ఓవర్ టైం చేశారని అసలు వెంటనే అక్కడి నుంచి వెళ్ళిపోవాలని చెప్పి రెడీగా ఉంటారు కదా వాస్తవానికి. ఎందుకని? అది ఆఫీస్ ఎంతైనా అది మన ఇల్లు కాదు. ఎందుకని? మనకేం లేదు, స్వతంత్రం లేదు. సో అంతేకాదు, మన దేశం కూడా ఒకప్పుడు స్వతంత్రం లేకుండా బ్రిటిష్ పరిపాలన కింద ఉంది వాస్తవానికి. అప్పుడు గాలి పీల్చారు, అప్పుడు నీళ్ళు తాగారు, అప్పుడు తిన్నారు, అప్పుడు పనులు చేసుకున్నారు వాస్తవానికి. కానీ వాస్తవానికి అప్పుడు మన మీద ఎవరు అధికారం చెలాయించారు? బ్రిటిష్ వాళ్ళు, లేదంటే ఆంగ్లేయులు వాళ్ళు అధికారం చెలాయించారు. కొన్ని మనకి ఇష్టం లేని పనులు చేశారు. అయ్యేంటంటే బ్రిడ్జిలు కట్టడం, దారులు వేయటం, అవన్నీ మనకి ఇష్టం లేదు. ఇప్పుడు వాడుకుంటున్నాం కానీ వాస్తవానికి అవన్నీ మనకి ఇష్టం లేదు ఒకప్పుడు కదా. ఇల్లు కట్టేశారండి, అవి కట్టేశారు, ఈ కట్టేశారు, తంతి తపాలా అని చెప్పి ఈ పోస్ట్ ఆఫీస్ పెట్టింది వాళ్ళే వాస్తవం ఇట్లాంటివి చేశారు. అప్పుడు మాకు అసలు ఇష్టమే లేదు. కానీ ఇప్పుడు అవి వాడేసుకుంటున్నారు. వాటి తాలూకా ఈ ప్రకాశం బ్యారేజ్ కట్టారు, అది రాజమండ్రి బ్యారేజ్ కట్టారు, ఇవన్నీ చాలా చేశారు వాస్తవానికి. ఆయన మనకి ఇష్టం లేదు, వాళ్ళు అయినా సరే మనల్ని. కానీ ఎప్పుడైతే వాళ్ళు వెళ్ళిపోయారన్న మాట వినబడిందో వెంటనే వీళ్ళు ఏమయ్యారు తెలిసే? వాస్తవానికి స్వతంత్రం ఫీల్ అయ్యారు. బట్ స్వతంత్రం ఫీల్ అయ్యారు, కానీ జెండా మాత్రం వాళ్ళదే ఎగురుతుంది అనుకోండి. ఇప్పుడు ఏంటి అర్థం? జెండా వాళ్ళదే ఎగురుతుంది అనుకోండి. ఏంటి దాని అర్థం? ఇంకో స్వతంత్రంలో కాదు. ఎప్పుడైతే పార్లమెంట్ మీద ఇండియా మళ్ళీ కాంగ్రెస్ లేదంటే ఒక మాటలో ఆ 3 రంగుల త్రివర్ణ పతాకం ఎగిరిందనుకోండి, అప్పుడు యాక్చువల్గా వీళ్ళు ఎవరో తెలుసా? స్వతంత్రం అంటే ఏంటి? వీళ్ళు అంతకుముందు చేసిన పనులే చేస్తారు ఈరోజు కూడా, కానీ వాస్తవానికి స్వతంత్రంగా చేస్తారు. అంటే దాని అర్థం ఇష్టపూర్వకంగా చేస్తారు. అప్పుడు తర్వాత బ్రిటిష్ వాళ్ళ తర్వాత ఇక్కడ ఏమైనా మన దాసత్వం లేదా? మన మీద మనకే చాలామంది ఓనర్లు తయారయ్యారు, మన దాసత్వం కింద ఉంచుతారు, చాలా విషయాలు జరుగుతున్నాయి కూడా. బట్ స్టిల్
అందుకే చూడండి, ఈ మధ్యకాలంలో కనపడదేమో కానీ ఆగస్టు 15th రోజు ఈ ఏజెన్సీ ఏరియాల్లో కొంతమంది నక్సలైట్లు వస్తారు. వాళ్ళు వచ్చి నల్ల జెండా ఎగరేస్తారు. ఏంటి తెలిసే, నల్ల జెండా ఎగరేసిపోయి స్వతంత్రం వచ్చిందని మీరు అనుకుంటారు, కానీ ఇంకా స్వతంత్రం రాలేదని చెప్పిపోతారు. పొద్దున్నే వచ్చి చేసి వెళ్ళిపోతారు. తీరా చూస్తే ఆ పోల్ మీద నల్ల జెండా ఉంటుంది. వాస్తవం ఇట్లాంటివి జరిగాయి. మీరు గమనించి, ఎందుకని మీరు స్వతంత్రం వచ్చి అనుకుంటున్నారు కానీ చాలా భాగాల్లో స్వతంత్రం లేదు అని చెప్పడానికి ప్రయత్నం చేస్తారనమాట వాళ్ళు వాస్తవాన్ని. సో విషయం ఏంటంటే, ప్రభువు బాగా తెలుసు ఒక మనిషి వేరే విషయంలో నుంచి లేదా ప్రభువుని నమ్ముకున్న తర్వాత అతడు ఎంతో స్వతంత్రంగా ఆయన దగ్గరికి వచ్చి ఆయన వెంబడించగలిగితేనే కానీ ఆయన స్థిరపరచబడినట్టు కాదు ఇది అని ఎవరికి తెలుసు? ప్రభువుకు తెలుసు. అందుకని ప్రభు ఏమన్నట్టు తెలుసా, తన నమ్మిన యూదులతో, మీరు నేను చెప్పిన వాక్యం మీద నిలిచిన వారైతే మీరు సత్యాన్ని గ్రహిస్తారు. సత్యాన్ని గ్రహించినప్పుడు ఆ సత్యం మిమ్మల్ని ఏం చేసిద్ది? స్వతంత్రులుగా చేసిద్ది యాక్చువల్గా. సో ఇప్పుడు స్వతంత్రులుగా చేసేది ఏంటిది? ఆయన వాక్యమే. అదే సత్యం. ఆ సత్యం మనల్ని ఏం చేసిద్ది? స్వతంత్రులు చేసిద్ది. సో ఇక్కడ గమనించండి, సత్యం అని చెప్పినప్పుడల్లా ఇక్కడ ఉన్నటువంటి చాలా టెక్స్ట్లో ఉన్నటువంటి అసలైన మీనింగ్ ఏంటంటే నిజం అని అర్థం. మన అనుదిన జీవితంలో మనం నిజాన్ని ఎక్కువ మాట్లాడతాం, సత్యాన్ని ఎక్కువ మాట్లాడడం. నిజం అనే వర్డ్ని, నిజం అనే పదాన్ని ఎక్కువ మాట్లాడతాడు. నిజమే చెప్తున్నాను నేను అంటాం, కానీ సత్యమే చెప్తున్నానని మనం అనం వాస్తవానికి. ఎందుకంటే మన వాడుక లాంగ్వేజ్ అది. కానీ బైబిల్ చాలాసార్లు నిజం అనే పదాన్ని వాడింది, సత్యం అనే పదాన్ని వాడింది. సత్యం అనే పదాన్ని నిజం అనే పదానికి సమానంగా కూడా మాట్లాడింది. మీరు చూడండి, ఉదాహరణకి సత్యం మనం చెప్పుకోవాలి. ఇలా చెప్పుకోకపోతే మనకి బైబిల్ కొన్నిసార్లు అర్థం కాదు. కాబట్టి ఇలా చెప్పాలి మనం. ఏంటంటే ఉదాహరణకి సత్యం అనే పదం ఉందనుకోండి, దాని అర్థం ఏంటంటే అందులో ఉన్నటువంటి సంగతులన్నిటి గురించి క్లియర్గా డీటెయిల్డ్గా మనకు అర్థం అవటం. డీటెయిల్డ్గా అందులో ఏదైతే ఉందో అదంతా లేనిది కాదు, అందులో ఉన్నదంతా మనకు తెలియజేయడం. ఇది సత్యం అని చెప్పారనుకోండి. నిజం అనే పదానికి పక్కనే ఉన్న అర్థం ఏంటో తెలిసే, అందులో ఉన్నదంతా మనం అనుభవించేసి దాన్ని ఏమంటాం? నిజం అంటాం యాక్చువల్గా. మీరు గమనించారా? సత్యం అంటే వేరేదేం కాదు, అదే. కానీ యాక్చువల్గా ఇందులో పూర్తిగా వాటర్ ఉన్నాయి అని చెప్పబడేది సత్యం అనుకున్నాం వాస్తవానికి. ఇది నేను ఎప్పుడైతే సిప్ చేస్తున్నాను అనుకున్నా అప్పుడు ఏమవుతుంది? అది నిజం అవుతుంది. ఇదే ఓ హోటల్లో, రెస్టారెంట్లో మంచిగా ఫుడ్ దొరుకుతుందని విన్నాం, కానీ ఎప్పుడైతే దాన్ని తింటున్నాం అనుకోండి అప్పుడు ఏం జరిగింది అంటూ అది నిజమైనట్టు. ఈరోజు మందిరంలో ఆరాధన జరిగిద్ది అని తెలుసు, వెళ్ళలేదనుకోండి, ఇక్కడ రాలేదనుకోండి, అది నిజం కాదు. మీరు గమనించాలి. ఇట్లా వాస్తవానికి ఇట్లా చేయాలి. కానీ ఇక్కడ ఉన్న పదం ఏంటో తెలుసా? సత్యం అనే పదం నిజానికి గుర్తుగా చేయబడింది. నిజం అంటే నేరుగా అనుభవంలో రుజువుపరచబడినటువంటి సత్యం లేదా అనుభవించబడ్డ సత్యం. దాన్నే సత్యం అనే పదం వాడారు, దాన్నే నిజం అనే పదం కూడా వాడారు యాక్చువల్గా. సో ఇప్పుడు వాక్యం ప్రభువు చెప్తున్నాడు, కానీ ఆ వాక్యాన్ని తమ జీవితంలో నిజంగా చూసే వరకు కూడా వాళ్ళు స్వతంత్రులు కాదు. మీరు గమనించండి, నా మాట మీకు అర్థమైంది లేదు. వాక్యాన్ని నిజంగా చూసే వరకు కూడా స్వతంత్రులు కాదు. ఈవెన్ మనం ఎన్నో సంవత్సరాల నుంచి క్రైస్తవులు అయినప్పటికీ కూడా మనం కనుక ఆ వాక్యాన్ని అనుభవంలో అనుభవించకపోతే కనుక మనం ఇంకా ఎవరం కాదు? స్వతంత్రులు కాదు. మనకు అర్థం లేకపోతే ఎక్కడ ఉంటాం తెలుసా? మనం బానిసత్వం కిందే వస్తాం. దేని కింద బానిసలం? జాగ్రత్తగా గమనిస్తే మనుషులు దేని కింద బానిసలో వాళ్ళకి సరిగ్గా తెలియదు వాస్తవానికి. ఇంతకుముందు అంటే ఆంగ్లేయుల కింద మేము బానిసలం అండి. ఆంగ్లేయులు ఎట్ట ఉంటారో కూడా తెలియదు మనం. అందుకని ఎవరు పడితే వాళ్ళు ఏది చెప్తే అది రైట్ అయిపోతుంది వాస్తవానికి. ఆంగ్లేయులు క్రిస్టియానిటీని తీసుకొచ్చారని చెప్తే నమ్మేస్తున్నారు. ఆంగ్లేయులను క్రిస్టియానిటీ తీసుకురాలి ఇండియాకి. అంతకుముందే క్రిస్టియానిటీ వచ్చింది, ఆ తర్వాత ఆంగ్లేయులు సపోర్ట్ చేశారు దానికి, అంతే వాస్తవానికి. ఇట్లాంటివి తెలియనప్పుడు ఏం జరిగింది? ఎవరైతే చెప్పినా నమ్మేస్తారు. అట్లనే మనం దేనికి బానిసలమో అది మనకు తెలియకపోతే మన వాస్తవానికి ఎక్కడ మనం స్వతంత్రం అయ్యామనే సంగతి కూడా మనకు తెలియదు. సో ఇప్పుడు దేనికి బానిసలం అనే విషయాన్ని మనం ఎక్కువ మాట్లాడాం, కానీ ఇది ఏది మనల్ని స్వతంత్రాలు చేస్తుంది అనే దాని గురించి మాత్రం మనం ఆలోచించాలి. ఎందుకంటే క్రిస్టియన్ లైఫ్లో ఈ ఆస్పెక్ట్, ఈ మెట్ ఎక్కకపోతే కనుక మనం ఎట్లా ఉంటామంటే వాస్తవానికి ఇంకా మనం ఏదో పోగొట్టుకున్న వాళ్ళలాగా, ఇంకా ఏదో దేవుడి కోసం ఏదో చేయాలని భయభక్తులతో క్రమశిక్షణ కలిగి ఉంటాం. క్రమశిక్షణ ఉండడం తప్ప, భయభక్తులు ఉండడం తప్పు కాదు. కానీ వీటి వెనకాల ఒక రకమైన బెరుకు, భయం ఉంటాయి వాస్తవానికి. అవి అవసరంలా. మనం ఎట్లుండాలి? స్వతంత్రంగా ఉండాలి. భయం బెరుకు వద్దా? ఇష్టం వచ్చినట్టు ఉందామా? అట్లా అనకూడదు. మళ్ళీ వాస్తవానికి హృదయపూర్వకంగా మనం ఏం చేయాలా? ప్లెడ్జ్ పెట్టాలి. భారతదేశం నా మాతృభూమి, భారతీయులందరూ ఇప్పుడు ఎంత హృదయపూర్వకంగా చెప్తున్నారు వాస్తవానికి. సంతోషంగా చెప్తారు చిన్నప్పుడే స్కూల్లో కదా వాస్తవానికి. వీళ్ళు ఎట్లా? భారతీయులందరూ నా మీద పడి అధికారం చెలాయిస్తారు అట్లా చెప్పట్లే. వీళ్ళు కూడా స్టిల్ వీళ్ళు అధికారం కింద ఉన్నారు, బట్ కానీ సంతోషంగా ఏం చేస్తున్నారు? వీళ్ళకంటూ సొంత ప్రభుత్వం ఏర్పాటు చేయం. అట్లనే మనం కూడా ప్రభు ఇచ్చే బరువులు, బాధ్యతలు ఉంటాయి, రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి. పొరపాటు చేస్తే పొరపాటేనే అంటాడు ఆయన, కానీ హృదయపూర్వకంగా ఆ సత్యాన్ని ఎరిగిన వారిని మనం ఎట్లా ఉంటామంటే ఆయనతో స్వతంత్రంగా ఆయన వెంబడిస్తాం.
ఎవరో వచ్చి ఎవరో వచ్చి వాస్తవానికి యూదుల్లో ఈయన వెనకాల ఎందుకు పడుతున్నారు, ఈయన ఎవరో తెలుసా, కార్పెంటర్ పని చేసుకుంటాడు, లేదంటే వడ్లవాణి కుమారుడు, ఈయన వాళ్ళ ఇంట్లో వాళ్ళే పిచ్చోడని పిలిచారు, లేదంటే ఈయన కనీసం వాళ్ళమ్మ పని చేసి వెళ్తే ఫుడ్ కూడా పెట్టదు, ఈయనకి అంత వాల్యూ లేకుండా ఉంటాడు ఈయన అని చెప్పినా కూడా వీళ్ళు ఏం చేయాలి? లేదు ఈయన మాత్రమే సజీవుడైన దేవుని కుమారుడైన క్రీస్తు అని చెప్పి వీళ్ళు స్వతంత్రంగా నమ్మగలుగుతారు. ఇది మనకు అర్థం అవ్వాలి. ఎడతెగ్గ శత్రువు ఇట్లా చేస్తూనే ఉంటాడు. అది ప్రభు చెప్పింది. తన నమ్మిన యూదులు తిరిగి ఎక్కడికి వెళ్ళిపోతారు తెలుసా అని పద్దానికి వెళ్ళిపోతూ ఉంటారు. అందుకని ఆయన చెప్పాడు. కాబట్టి మనల్ని ప్రభు స్వతంత్రం చేశాడు. ఎట్లా చేశాడు ఒకసారి చూద్దాం. చూడండి, కొద్దిగా ఆలోచన చేద్దాం. ఏ ఒక్క వాకింగ్ కూడా 30 గంటల్లో తొందరగా అంతా చెప్పగలడానికి కావాల్సిన ఏర్పాటు చేయలేదు. కాబట్టి మనం ఆలోచిద్దాం. యోహాను సువార్త మొదటి అధ్యాయము 17వ వచనం చదువుదాం. 17వ వచనం. ధర్మశాస్త్రము గమనించారా? ధర్మశాస్త్రము మోషే ద్వారా అనుగ్రహింపబడిను, కృపయు సత్యమును యేసుక్రీస్తు ద్వారా కలిగింది. ధర్మశాస్త్రం అని చెప్పినప్పుడు ఒక విషయమే అది మోషే ద్వారా వచ్చింది. కానీ కృపయు సత్యం అని చెప్పినప్పుడు అక్కడ ఎన్ని ఉన్నాయి? 2 విషయాలు ఉన్నాయి వాస్తవానికి. ఇది ఎవరి ద్వారా వచ్చినాయి? యేసుక్రీస్తు ద్వారా వచ్చినాయి. అంటే ఇంతకు ముందు ధర్మశాస్త్రం ఏదైతే ప్రొవైడ్ చేయలేదో దాన్ని చేస్తా, దానికంటే అడిషనల్గా ఇంకో దాన్ని ప్రొవైడ్ చేస్తున్నాడు ఆయన. మీరు అది అర్థం చేసుకోవాలి. అంటే ఒక మాటలో ధర్మశాస్త్రాన్ని మనకి ఇచ్చాడు. ఎందుకు? మన మంచి కోసమే. ధర్మశాస్త్రం గురించి బాగా చదివితే మనకేమర్థం అవుతుందంటే, ధర్మశాస్త్రం లేకపోతే మనకు పాపం అంటే ఏంటో అసలు తెలియదు వాస్తవానికి. ధర్మశాస్త్రం లేకపోతే వ్యభిచారం పాపం అని, నరహత్య పాపం అని, అబద్ధం పాపం అని మనకు తెలియదు. అందుకని ఇష్టమైన ప్రవర్తించేవాళ్ళు. మనస్సాక్షి చెప్తున్నప్పటికీ కూడా దాన్ని మనసు నుంచి నడవకుండా తమ సొంతాలకు బతుకుతారు. ఈ రోజుకి అది జరుగుతుంది అనుకోండి, వేరే సంగతి. కాకపోతే ధర్మశాస్త్రం వచ్చింది కాబట్టి వెంటనే ధర్మశాస్త్రం ఏం చెప్తుందంటే ఇది మంచి చెడు అని మనం తెలిసేది మన మంచి కోసం ఇవ్వబడింది. కానీ ధర్మశాస్త్రం ఏం చేయలేదంటే ధర్మశాస్త్రం ప్రకారం చేయడానికి కావాల్సిన బలాన్ని ఇవ్వలేదు. ధర్మశాస్త్రం ప్రకారం చేయడానికి కావాల్సిన బలం ధర్మశాస్త్రం ఇవ్వదు. రోమపత్రిక 7వ అధ్యాయం జాగ్రత్తగా చదవాలి. నేను చాలాసార్లు వివరిస్తాను. ఒక ఆమె ఉంది, ఆమెకి ఒక హస్బెండ్ ఉన్నాడు. హస్బెండ్ చాలా గట్టిగా తిన్నగా ఉంటాడు, చక్కగా ఉంటాడు. ఈమె చిన్న పొరపాటు చేస్తే చాలు హస్బెండ్ ఏం చేస్తాడు? ఆమెని శిక్షిస్తాడు ఎంతసేపు. సో ఇప్పుడు ఈమె పొరపాటు చేయకుండా ఉంటుందా? ఈమె ఎప్పుడు పొరపాటు చేస్తూనే ఉంది. కాబట్టి హస్బెండ్ ఏం చేస్తున్నాడు? ఎప్పుడు శిక్షిస్తూనే ఉన్నాడు. అది ఆమె హస్బెండ్. ఆమె ఎవరంటే మనం, ఒక మాటలో పాపులైన మనుషులు. హస్బెండ్ ఎవరంటే ధర్మశాస్త్రం. ఈ ధర్మశాస్త్రం మనలో ఉన్న తప్పులన్నీ ఈజీ కనిపెట్టేస్తాడు. ధర్మశాస్త్రం మోషే ద్వారా వచ్చిందిలే, బట్ కానీ కృపయు సత్యం ఎవరి ద్వారా వచ్చినాయి? యేసుక్రీస్తు ద్వారా. ఇప్పుడు ధర్మశాస్త్రానికి ఆపోజిట్ గ్రేస్, కృప కదా. కృప వస్తే సరిపోద్ది, కానీ అక్కడ అడిషనల్గా ఇంకోటి రాయబడింది. ఏంటది? సత్యం. అంటే అర్థం ఏంటి? కృప అనే దాన్ని మనం ఆలోచిద్దాం. కృప అంటే ఏంటో తెలిసే? ధర్మశాస్త్రం దేన్ని ప్రొవైడ్ చేయలేదో దాన్నే కృప అని మనం అంటాం. అంటే ధర్మశాస్త్రం దేన్నైతే చేయడానికి బలం ఇవ్వలేదో క్రీస్తు యేసు ఏం చేశాడు తెలిసే? చేసి ముగించాడు. కాబట్టి పాపం ఎక్కడ విస్తరించినో అక్కడ కృప అపరిమితంగా విస్తరించిందంటే పాపం చేయడానికి కావాల్సినటువంటి ఏర్పాటు మనలో ఉన్నప్పుడు ఆ పాపంగా చూపించబడుతున్నప్పుడు ధర్మశాస్త్రం ద్వారా ఇప్పుడు ప్రభు వచ్చి ఏం చేశాడంటే మనకు కావాల్సిన ఏర్పాట్లన్నీ శిలువలో చేసి ముగించాడు. కాబట్టి ఇప్పుడు మనం పాపం చేయగానే పాపం ఎక్కడైతే ఉందో అక్కడ కృప ఏమవుతుంది? పెరిగి పెద్దదవుతుంది. అంటే ఏంటి? మీరు ఎంత పెద్ద పాపులా అట్టయితే ఆ పాపాలన్నింటినీ క్షమించడానికి కావాల్సిన ఏర్పాటు ఉంది. అదే సమయంలో ఆ పాపాలని గెలవడానికి కావాల్సిన బలం కూడా ఉంది. మీరు గమనించారా? ఇది న్యూ టెస్ట్మెంట్ ఎకానమీలో ఉన్నటువంటి దేవుడి ప్రజలకు ఉన్నటువంటి ఆధిక్యత. ఎన్నోసార్లు చెప్పబడుతుందిలే, బట్ తిరిగి మనం దాన్ని ఎంజాయ్ చేయొచ్చు. ఎట్లా అంటే ఒకరు కొంచెం తాగాడు, కొంచెం ఆనందించాడు. ఇంకొకరు ఇంకొంచెం ఎక్కువ తాగారు, దాంట్లో ఆనందిస్తారు. ఇంకా ఎక్కువ తాగారు, అది ఇంత అని చెప్పి ఇక తాగేసామని చెప్పడానికి లేదు. అది మనం ఆనందించే కొద్దీ జరుగుతూనే ఉంటుంది. ఆ కృప అనే పదంలో ఎన్ని అంతస్తులు ఉన్నాయో మనకు తెలియదు. అందుకే అక్కడ రాశారు. చూడండి ఆ మాట చూడండి. 16వ వచనం. చూసారా? ఆయన పరిపూర్ణతలో నుండి మనం అందరం కృప వెంబడి. అంటే అర్థం ఏంటి? కొంచెంగా మనం కృపను పొందుతున్నాం. అంతేగాని మనం ఇక్కడ చెప్పకూడదు నేను కొంచెంగా ఎదిగిపోయాను బాగా అని చెప్పకూడదు. అలా చెప్తాం మనమే ఎదిగిపోయాం అనే ఫీల్ వచ్చిందంటే చాలు వెంటనే మన నెత్తి మీద 2 మొలుస్తాయి. వాస్తవానికి అవి అందరిని పొడుస్తూ ఉంటాయి అన్నమాట తెలియకుండా. మనం ఎదిగిపోలేదు, కృప వెంబడి ఏమవుతున్నాం అంటే కృప పొందుతున్నాం. చాలాసార్లు గర్వం ఎందుకు వచ్చిందో తెలిసే? నాలెడ్జ్ వల్లనే వచ్చింది. ఈ నాలెడ్జ్ ఏంటో తెలిసే? కృప అనే పదాన్ని సరిగ్గా డిఫైన్ చేయకపోవడం వల్ల వచ్చింది. కృప అంటే ఇట్స్ నాట్ మెరీలీ అన్ ఇన్ఫర్మేషన్. అది ఒక రకమైనటువంటి సంగతులు తెలుసుకోవడం కాదు. అది అనుభవంలో ఉన్నటువంటి దాని బలానికి పరీక్ష పెట్టడం. ఒక మాటలో
దాని బలానికి పరీక్ష పెట్టామంటేనే అప్పుడు మనం కృప పొందాం అని దాని అర్థం. తెలిసింది కాబట్టి కృప పొందేనట్టు కాదు. వాస్తవానికి మెదడులో అది అర్థం చేసుకోబడింది కాబట్టి కృప పొందడం కాదు. ఇది మనకు అర్థం అవ్వాలి. ఎప్పుడు చాలాసార్లు గర్వం వచ్చినట్టు ఇందుకే మాకు బాగా తెలుసు అండి. ఏం తెలుసు? తెలిసినోడు ఏం చేస్తాడు తెలుసా? దాన్ని కార్యాచరణ చేస్తాడు, దాన్ని టెస్ట్ చేస్తాడు, దాన్ని ఏం చేస్తాడు తెలుసా? అనుభవిస్తాడు. దానికోసం మిగతా అన్ని సెకండరీకి తోస్తాడు, ఫస్ట్ ప్లేస్ దానికి ఇస్తాడు. అట్లా చేయలేనప్పుడు మనం బాగా తెలిసిపోయిందని చెప్పడానికి ఆస్కారమే లేదు. ఒక మాట మనకు అర్థం అవ్వాలి ఆ సంగతి. కానీ ఇక్కడ ఏం చెప్పబడింది తెలిసి, మీకున్నటువంటి ధర్మశాస్త్రం కింద ఉన్నటువంటి ప్రతి సంగతిని గెలవడానికి కావాల్సిన ఏర్పాటులో మీకు కృప ఇవ్వబడింది. బట్ అట్ ద సేమ్ టైం ఆ కృపలో ఏముంది అంటే మీకున్న ప్రభువైన యేసుక్రీస్తు చేసి ముగించిన సామర్థ్యం అంతా దాంట్లో స్టోర్ అయ్యింది. కృపలో ఏముంది? ప్రభువైన యేసుక్రీస్తు చేసి ముగించిన పనుల యొక్క సామర్థ్యం అంతా అందులో స్టోర్ అయ్యింది. ఆయన ఏదైతే చేశాడో ఈ భూమి మీద అదంతా ఎవరు చేయగలరు? ఇప్పుడు ఆ కృపను పొందిన వాళ్ళు చేయగలరు. యాక్చువల్ అది మళ్ళీ కృపే. ఏ ఒక్కడో అది నాదని చెప్పడానికి లేదు. బట్ అట్ ద సేమ్ టైం కృపయు సత్యమును ఇవ్వబడింది. అంటే దాని అర్థం ఏంటో తెలుసా? చెయ్యగలడు అనే ఇన్ఫర్మేషన్ ఉంది, చేయగలడానికి కావాల్సిన ఏర్పాటు ఉంది. బట్ ఎప్పుడైతే స్పాంటేనియస్గా అది రియాలిటీలోకి వచ్చిందో అప్పుడు ఏమైందో తెలుసా? వీళ్ళు స్వతంత్రులు అయిపోయారు. అంటే నేను ఎలా చెప్పాలంటే దీన్ని, నేను సైకిల్ తొక్కడం నాకు చేత కానప్పుడు సైకిల్ తొక్కే వాళ్ళని చూసి ఆశపడేవాడిని. నేను ఏం చేసేవాడిని, నాకు సైకిల్ తొక్కడం రాదే, నాకు బండి నడపడం రాదే అని నేను అనుకునేవాడిని. యాక్చువల్గా అప్పుడు ఏం జరిగింది, నేను కూడా బండి నడపగలను, కావాల్సిన ఏర్పాటు నాకు ఇచ్చింది. ఎందుకంటే నాకు ఒక బండి నడిపే ఆయన నాకు నేర్పించడానికి రెడీగా ఉన్నాను అనమాట. ఇప్పుడు నాకు ధైర్యం వచ్చింది. బండి నడిపించడానికి కావాల్సిన మనిషి నాకు ఉన్నాడు. నీకేం బాధలేదు, ఎప్పటికైనా నువ్వేం నేర్చేసుకుంటావు? బండి నేర్చేసుకుంటావు. దెర్ ఈజ్ నో డౌట్ ఎట్ ఆల్. అది నాకు అర్థమైపోయింది. ఎందుకంటే ఆ మనిషి నా కళ్ళ ముందు ఉన్నంతకాలం నాకు బండి రాదు అనే సంగతి లేదు. బండిని ఇంకా రాలా నాకు. బట్ కానీ నాకు ధైర్యం వచ్చేస్తుంది దేన్ని చూసి? ఆ మనిషిని చూసి యాక్చువల్గా. కానీ ఎప్పుడైతే నేను ఫుల్గా డ్రైవ్ చేసేసానో ఇప్పుడు నాకు ఆయన అవసరం లేదు. బట్ కానీ అతను నేర్పించింది నాకు అర్థమైంది. ఇప్పుడు నేను ఎలా ఉన్నాను తెలుసా? స్వతంత్రంగా ఉన్నాను. కావాలంటే బండి తీసేస్తున్నాను, కావాలంటే అటు వెళ్తున్నాను. ఇది యాక్చువల్గా స్వతంత్రం అంటే. దైవికమైన సత్యాన్ని మన అనుభవంలో ఎలా పడితే అలా వాడగలగడం మనం నేర్చుకోగలిగితే ఆ సత్యం మిమ్మల్ని ఏం చేసేది తెలుసా? స్వతంత్రం చేసేసేది. ఎవరైనా యేసుప్రభు గురించి ఇలా ఉండకూడదు అలా ఉన్నాను అనుకోండి, అవునా యేసుప్రభు అట్లా ఉంటాడా? అట్లా కాదు కదా. మనం ఆయన నమ్మగానే ఆయన మనలో నుంచి ఏం చేస్తాడు? స్పాంటేనియస్గా బయటకు వస్తాడు కదా అని మనం చెప్తాం. లేకపోతే ఏమైంది? తల దువ్వుకోవాలి, లేకపోతే దేవుడు ఊరుకోడు అంటే భయపడిపోతాం కదా. ఇంకా చాలా 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 విషయాలు చెప్తారు. కొన్ని చోట్ల తెల్ల చొక్కాలే వేసుకోవాలి, వేరే వేసుకుంటే పాపులే మీరు అన్నారు అనుకోండి, దాన్ని అలాగే చేస్తారు. కావాలంటే అప్పు చేసేది తల చొక్కా కొనుక్కుంటారు. ఇట్లాంటి ఎన్నో ఉన్నాయి వాస్తవానికి. ఇవన్నీ ఎందుకు చేస్తున్నారు? రియాలిటీ అంటే ఏంటో తెలియకపోవడం. దట్ ఈస్ ద ప్రాబ్లం. దేవుడు ఎట్ట పని చేస్తాడు మన జీవితంలో అనేది తెలియకపోవడం. వన్స్ అది తెలిసిందనుకోండి, వెంటనే ఏమైపోతారు? వీళ్ళు స్వతంత్రులు అయిపోతారు. దేవుడు తెల్ల చొక్క చూడు, తెల్లని హృదయాన్నే చూస్తాడు. యాక్చువల్గా నీకు తెల్ల చొక్కా ఉంటే వేసుకో, మరి అతను తెల్ల చొక్కా వేసుకుంటేనే నేను చూస్తాడు అనుకుంటే అది లేఖనం కాదు. మనం ఎంత స్వతంత్రంగా చెప్తాం అన్నమాట. ఈ స్వతంత్రం పెరిగి పెద్ద అవుతూ ఉంటుంది. ఎంతగా అంటే మన ప్రభువుని ఎందుకు ఎరిగే కొద్ది. ఇది ఇక్కడ చెప్తున్న మాట. ధర్మశాస్త్రం మోషే ద్వారా వచ్చింది, బట్ కృపయు సత్యం ఎవరి ద్వారా వచ్చినాయి? యేసు ప్రభు ద్వారా వచ్చినాయి. ఎందుకు? మనల్ని స్వతంత్రులను చేయడానికి. ఒక మాటలు మనం స్వతంత్రంగా ఉండడానికి, స్వతంత్రంగా ప్రభువుని వెంబడించడానికి, స్వతంత్రంగా ఆయన ప్రభువా అని పిలవడానికి, స్వతంత్రంగా ఆయన యొక్క అధికారం, ఆయన యొక్క ఆధిపత్యం కింద నిలబడడానికి. కాబట్టి సత్యం అనే రియాలిటీని మనం ఎవరో మర్చిపోకూడదు. మీరు చూడండి ఇంకొక మాట, యోహాను సువార్త 8వ అధ్యాయం. యోహాను సువార్త 8వ అధ్యాయం 36వ వచనం దయచేసి గమనించండి. నీరు మీరు గమనించిన పైన ఉన్న మాటలు 34వ వచనం. మీరు చూడండి, ప్రభువు స్వతంత్రులై ఉండండి అని చెప్పగానే వెంటనే వీళ్ళ కోపం వచ్చింది. మేము ఎవరికి ఎప్పుడు దాసులం కాదే అని చెప్పారు. మేము ఎవరికి దాసులం కాదు, నువ్వు స్వతంత్రం అని ఎలా చెప్తున్నావు అని చెప్పారు. ప్రభు వెంటనే పాపం చేయి ప్రతివాడు పాపానికి దాసుడే కదా. వాస్తవానికి అది మీకు తెలియదా? పాపం చేసే ప్రతివాడు పాపానికి దాసుడు. ఆ పదానికి అర్థం మీరు దాసులయ్యారు కాబట్టి పాపం చేస్తున్నారు. యాక్చువల్గా ఈరోజు మళ్ళీ పాపం చేస్తున్నప్పుడు మళ్ళీ మీరేమవుతారు? మరి పెద్ద దాసులు అవుతున్నారు దానికి. యాక్చువల్గా కొంతమంది అంటారు
ఈయన నా పెద్ద దోసుడు అండి. ఎందుకని పెద్ద దోసుడు? 30 సంవత్సరాల నుంచి ఎవరి దగ్గర ఉన్నాడు? నా దగ్గరే ఉన్నాడు. కాబట్టి ఈయన ఎవరు? నా పెద్ద దోసుడు. ఇప్పుడు మనం కూడా ఎన్ని సంవత్సరాల నుంచి పాపానికి దోసులు? ఎవరు ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నారో అంత పెద్ద దోసులాడు, ఎటువంటి సందేహం లేదు కదా. పాపం అంటే ఏంటి? పాపం అంటే చాలా సింపుల్గా చెప్పాలి, మన మనస్సాక్షికి విరుద్ధంగా నడుచుకునే ప్రతిదీ కూడా పాపం. మీ మనస్సాక్షి ప్రకారం నడుచుకుంటా ఉంటే అప్పుడు దైవికమైన వెలుగు తర్వాత ప్రకాశించింది. ఆ తర్వాత ఆ దైవిక వెలుగు ఎంత విస్తారంగా ఉందో మనకు తెలుస్తుంది యాక్చువల్గా. కానీ ఈ ధర్మశాస్త్రం ప్రకారం నడవడానికి కూర్చున్న వీళ్ళు ధర్మశాస్త్రం ప్రకారం నడవకుండా పాపులు అని చెప్పి తమ మనస్సాక్షి నేరారోపణ చేస్తున్నా మేము ఎవరికి దోసులం కాదు అని చెప్తున్నారు యాక్చువల్గా. అందుకే ప్రభు చెప్పాల్సి వచ్చింది, మీరు దాసులు కానీ నేను మిమ్మల్ని స్వతంత్రాలు చేయగలను. ఎందుకంటే ఎప్పుడు కూడా అక్కడ మాట రాయబడింది కదా, వాస్తవానికి ఏంటంటే దాసుడు ఎల్లప్పుడూ ఇంటిలో నివాసం చేయడు, కుమారుడు ఎల్లప్పుడూ నివాసము చేయడు. ఆ పదానికి అర్థం ఏంటి? మన ప్రభు అయిన యేసుక్రీస్తు తండ్రి యొక్క ప్రతి విషయాన్ని ఎరుగును, తండ్రి యొక్క ప్రతి తలంపు ఎరుగును. మొదటి అధ్యాయం చెప్పలేదా? కుమారుడు తప్ప మరి ఎవరు నువ్వు తండ్రిని ఎరగలేదు, చూడలేదు. సో కుమారుడు తన రొమ్మును అనుకున్న కుమారుడు తప్ప మరెవరు కూడా చూడలేదు, ఆయనే తండ్రిని బయలుపరచు. సో కుమారుడు ఎప్పుడు మీతో ఆయనతో పాటు ఉంటాడు కాబట్టి కుమారుడే మిమ్మల్ని స్వతంత్రంగా చేస్తాడు, మరి ఎవరు చేయరు. కుమారుడు అంటే ఎవరు? కృపయు సత్యం ఈ రెండు కూడా ఎవరో తెలుసా? కుమారుడే. ఆయన చెప్పలా నేనే సత్యము అనే మాట రాయబడింది 14వ అధ్యాయం 6వ వచనం. దయచేసి చదువుతాం యోహాను సువార్త 14వ అధ్యాయం 6వ వచనం. యోహాను సువార్త 14వ అధ్యాయం 6వ వచనం. మీరు గమనించారా? ప్రభు చెప్పలా నేనే సత్యం అనే పదానికి అర్థం ఏంటో తెలుసా? నేనే మీ రియాలిటీ, నేనే మీ నిజత్వం. అది మీకు అర్థం అవ్వాలి. అప్పుడు నేను మిమ్మల్ని స్వతంత్రులుగా చేసినప్పుడు మీరు స్వతంత్రులు అవుతారు. ఇది యూదులకు చెప్తున్న మాట, మనకు కూడా చెప్పేది అదే. చాలాసార్లు మనం ఏమనుకుంటామంటే దేవుడికి తగినట్టుగా నడవాలని, బట్ కానీ దేవుడు ఏమనుకుంటాడంటే ఆయన తన జీవితంలో మన జీవితంలో ప్రతి విషయంలో తానే నిజంగా ఉండాలని, అప్పుడు మనం స్వతంత్రంగా చేయబడతామని. ఆ స్వతంత్రత్వాన్ని బట్టి మనం ఏమాత్రం కూడా దేనికి బానిసలోపం, ధర్మశాస్త్రానికి మెయిన్గా, లేదంటే మనకున్నటువంటి మన సొంత వ్యక్తిత్వాలకి, లేదంటే పద్ధతులు ఆచారాలకి మనం ఏమాత్రం లోబడకుండా దాసులం కాకుండా స్వతంత్రంగా ఉండగలం. ఫస్ట్ మనం చూసింది ఏంటంటే ప్రభు తానే ధర్మశాస్త్రం నుంచి మనం విడిపించి కృపయు సత్యం అని వైపుకి మనం నడిపించాడు. కృప మన ప్రభు అయిన యేసుక్రీస్తు చేసి ముగించిన పనిలోంచి వచ్చినటువంటి బలం. ఆ బలం మనకి ఎప్పుడు అందుబాటులో ఉంది. అదే సమయంలో ఆ సత్యం మనల్ని స్వతంత్రం చేసేస్తూ ఉంది. ఎట్లా అంటే మనం దాన్ని అనుభవించగలిగేలా, మనం దాని మీద అనుభవించగలుగుతా ఎల్లప్పుడూ అందుబాటులో ఉండగలిగే ఆయన సత్యాన్ని మనం అనుభవించడం ద్వారా మనం స్వతంత్రం అవుతాం. నేను ఎక్స్ప్లెనేషన్ ఇచ్చినప్పుడు అది మీకు అర్థమైందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే స్వతంత్రం ఎప్పుడు ఎట్టనే ఉండదు, ఎప్పుడు పడితే అప్పుడు మనం ప్రభు దగ్గరికి వెళ్ళగలం, ఆయన యొక్క నిజాన్ని మనం అనుభవించగలం. అలా మనం స్వతంత్రం అవుతున్నాం. ఇంకొక వచనం చూద్దాం, చూడండి, ఎక్కువసేపు మాట్లాడలేదు. కీర్తన 43, కీర్తనలు 43 3వ వచనం బహుశా. గమనించారా? కీర్తన 43:3లో నీ వెలుగును నీ సత్యమును బయలుదేరా జయము, అవి నాకు త్రోవ చూపు. ఇక్కడ కూడా సత్యం ఉంది, ఎటువంటి సందేహం లేకుండా. మనం చెప్పుకున్న మాటకి ఇక్కడ ఉన్న మాటకి ఏమాత్రం తేడా లేదు. సత్యం అని చెప్పినప్పుడు ఇక్కడ కూడా ఎటువంటి సందేహం లేకుండా అది రియాలిటీ, నిజం అని దాని అర్థం. కార్యసాధకమైన దైవికమైన బలం అనుభవంలో నిజంగా అని దాని అర్థం. సో ఇప్పుడు కానీ ఈ సత్యం దేంతో అటాచ్ అయి ఉంది? యాక్చువల్గా ఇంతకుముందు కృప సత్యాలు యాడ్ అయినాయి, ఇప్పుడు ఏమొచ్చింది? దేంతో యాడ్ అయింది? అది వెలుగుతో యాడ్ అయింది. వెలుగు అనే పదాన్ని ఎప్పుడు వాడతాం మనం? చీకట్లో ప్రకాశించేదాన్ని మనం వెలుగు అంటాం. చీకట్లో మనం దేన్నైతే చూడలేకపోతున్నామో వెలుగులో మనం ఏం చేస్తాం? దాన్ని చూస్తాం. సో ఇప్పుడు ఇక్కడ వెలుగు ఏంటంటే తెలిసే, ఏంటి అనే పదానికి అర్థం కంటే వెలుగు ఎట్లా పనిచేసిద్ది అనేది మనం ఆలోచిస్తాం. ఇక్కడ ఉన్న వెలుగు ఏంటి అనేది మనం ఆలోచించట్లా, దాన్ని చెప్పుకుంటాం కానీ దానికి అది మొదటి స్థానం కాదు. కానీ వెలుగు అంటే ఇది ఎలా పనిచేసిద్ది అనేదే మనకు ఉన్నటువంటి అసలైనటువంటి విషయం. వెలుగు ఏం చేసిద్దంటే ఇక్కడ వాస్తవానికి నేను చిన్న విషయాన్ని తెలుసుకున్నాను, అది కూడా వెలుగే. అంటే దేవుడు నా జీవితంలో ఏదైతే ఉద్దేశించాడో అది నాకు అర్థం అవ్వడానికి చేయడానికి కావాల్సిన ఏర్పాటు ఏంటంటే వెలుగు. నేను పాపిని అని నేను తెలుసుకోవాలంటే ఏం చేయాలి? దైవికమైన వెలుగు నా మీద ప్రకాశించాలా. ఆ వెలుగు ప్రకాశించినప్పుడు అయ్యో నేను పాపిని, లేకపోతే ఎన్ని 100 సార్లు నువ్వు పాపి అని నాకు చెప్పినా నాకు అర్థం కాదు వాస్తవానికి. ఎప్పుడైతే దైవిక వెలుగు నా మీద ప్రకాశించిందో నేను పాపిని
కానీ నిజానికి అందరితో అయిపోలా. ఈ వెలుగు ఏమవుతుంది, పెరిగి పెద్ద అవుతూ ఉంటుంది. ఈ వెలుగు ఇంతకు ముందున్న దానికంటే కూడా ఇప్పుడు ప్రత్యేకంగా పెద్ద అవుతూ ఉంటుంది. ఎందుకో తెలుసా? ప్రత్యేకమైన సత్యంలోకి నేను నడిపించడానికి. వాస్తవానికి సత్యం అంటే రియాలిటీ అని అర్థం. ఒక ప్రత్యేకమైన సత్యంలోకి నేను నడిపించడానికి అంటే అర్థం ఏంటి? రియాలిటీలో ఒక అంతస్తు ఉంది, బట్ కానీ అంతకంటే కొంచెం పెద్ద అంతస్తుగా ఉంటుంది. ఈ పెద్ద అంతస్తులోకి నేను నడిపించేది ఏంటంటే దైవికమైన వెలుగు. ఒక మాట మనకు అర్థం అవ్వాలి. ఇంతకుముందు కృపా సత్యాలు చాలా సామాన్యంగా మనం క్షమించగలిగేది, చాలా సామాన్యంగా పాపాన్ని గెలవడానికి కావాల్సిన బలాన్ని ఇచ్చేది. బట్ అట్ ద సేమ్ టైం ఇక్కడికి వచ్చేసరికి ఇది సత్యం దేంతో ముడిపడిందంటే దైవికమైన వెలుగుతో ముడిపడింది. అంటే ఏంటో తెలుసా? మాటికి దైవికమైన సంగతులు మరింత ఎక్కువగా తెలవడం వలన మరింత అనుభవం పెరుగుతా, మరింత సత్యాన్ని అనుభవించడం అని అర్థం. మరింత నిజంగా ఆయన్ని కనిపెట్టడం అని దాని అర్థం. నిజానికి ఈ కీర్తనలో ఉన్నటువంటి ఈ కీర్తన రాసిన వాళ్ళు ఎవరంటే ఎవరాళ్ళు? దావీదా? ఎవరు రాశారు? కోర కుమారుల. మనం ఎడ చెప్తాం, అది 42వ కీర్తన మొదట్లో ఉంది కదా. కోర కుమారులు రచించింది దైవోద్యానం. మరలా ఇంకొక రైటర్ రాశాడని చెప్పినంత వరకు కూడా మిగతా అన్నీ కూడా వాళ్ళు రాశారని మనం అనుకోవాలి. మరి గమనించండి, ఈ కీర్తన కూడా ఎవరు రాశారు? కోర కుమారులు నిజంగా ఎందుకు రాశారు తెలుసు? ఇది విషయం మనకు తెలుసు, చాలాసార్లు చెప్పుంటాను. వాళ్ళ జీవితంలో చర్చ్ లైఫ్ అంటే ఏంటో తెలియదు వాళ్ళకి. వాళ్ళ జీవితంలో సంఘం అంటే ఏంటో తెలియదు వాళ్ళకి. ఇప్పుడు దేవుడు కొత్తగా కనపడాలా. వాళ్ళు ఏమనుకుంటున్నారు? మేము సీనియర్స్ అనుకుంటున్నారు. వాళ్ళు ఏమనుకుంటున్నారు? సంఘ పెద్దల్లో ఒకడు కోర కుమారులు చాలా పాపులర్ పీపుల్. వాళ్ళు దైవికమైన సన్నిధి ప్రత్యక్ష గుడారం దగ్గర తిరుగుతూ ఉంటారు అటు ఇటు. ఎంతసేపు చక్కగా దేవుడి సన్నిధిని ఎరుగుటానికి కావాల్సిన ఏర్పాటు. ఈరోజు వాళ్ళందరిని తీసి పక్కన పడేశారు. ఎవరాళ్ళు? చర్చ్లో వాళ్ళు, అక్కడ ఉన్నటువంటి వాళ్ళు తీసి పక్కన పడేశారు. ఎందుకని? వాళ్ళ జీవితాల్లో ఇంకో స్టాండర్డ్కి ఎదగాలని దేవుడి ఉద్దేశం. బట్ కానీ వాళ్ళే ఉంటారు తెలుసా? వీళ్ళు ఇంతకుముందు మేమే చాలా పాపులర్ అండి, ఏంటి మమ్మల్ని ఎట్లా తీసి పడేశారు ఏంటి యాక్చువల్గా అని చెప్పి వీళ్ళు ఆశ్చర్యపడిపోతూ ఉంటారు. తెగ ఆశ్చర్యపడిపోతూ ఉంటే అప్పుడు దేవుడు వాళ్ళ మీద ప్రకాశిస్తారు. ఇట్లా ప్రకాశించినప్పుడు వాళ్ళు రాశారు, నీ వెలుగు నీ సత్యము మాకు బయలుదేరనివయ్యా. ఎందుకో తెలుసా? నీ వెలుగు అంటే ఇప్పుడు దేవుడు ఎట్లా పనిచేస్తున్నాడు అనే సంగతి వాళ్ళకి కొత్తగా అర్థమైంది. చర్చ్ లైఫ్ అంటే ఏంటో అర్థమైంది. సహోదరత్వం అంటే ఏంటో అర్థమైంది. మేము ఏ విషయంలోనూ గొప్పవాళ్ళం కాదు అనే సంగతి వాళ్ళకి అర్థమైపోయింది. వాళ్ళకి అర్థమైపోయి సామాన్యంగా అందరితో కలవడానికి వాళ్ళు తమను సిద్ధం చేసుకొని ఇప్పుడు అందరితో కలిసిపోవడానికి సిద్ధంగా ఉన్నారు. అంతకుముందు దేవుడు అంటే ఎర్ర సముద్రం పాయలు చేసిన వాడు మాత్రమే తెలుసు. ఇప్పుడు ఆయన ప్రతి ఒక్కళ్ళు కదలటం వాళ్ళు చూశారు. ప్రత్యక్ష గుడారం దగ్గర పరిచయం చేసి ప్రతి సహోదరులు ఆయన కదలటం వీళ్ళు చూశారు. వాస్తవానికి ఈయన కదిలి, అమ్మో ఇంత పెద్ద దేవుడు నేను ఎప్పుడు చూడలేదు. కానీ నిజానికి ఈ దేవుడు మనకు అవసరం, ఈయన సజీవం గల దేవుడు, జీవం గల దేవుడు అని చెప్పి వాళ్ళు తెలుసుకున్నారు. అది వెలుగు రూపంలో వాళ్ళ దగ్గరకు వచ్చింది యాక్చువల్గా. అప్పుడు వీళ్ళు చెప్తున్నారు, నీ వెలుగు నీ సత్యము బయలుదేరి నువ్వు మమ్మల్ని ఎక్కడ నడిపించిద్ది? నీ నివాస స్థలానికి, నీ మందిరానికి మమ్మల్ని నడిపించిద్ది. ఎందుకంటే అక్కడ ఉన్న వాళ్ళందరూ ఎవరో తెలుసా? మా సాటి అవయవాలే. అక్కడ ఉన్న వాళ్ళందరూ ఎవరో తెలుసా? నీతో పాటు ఆనందించే వాళ్ళే, మేము కూడా వాళ్ళలో ఒకళ్ళమే అని అర్థం చేసుకోగలిగారు. ఇది వాళ్ళ దగ్గరికి ఎట్లా వచ్చిందంటే వెలుగు రూపంలో వచ్చింది. అంతేకాదు వాళ్ళ జీవితంలో దాన్ని నిజంగా అనుభవించారు. రియాలిటీలో దాన్ని అనుభవించగలిగారు. ఎంత గొప్ప స్వతంత్రం. లేకపోతే ఒకసారి కోర కుమారుల పరిస్థితి చూడండి. వాళ్ళు స్వతంత్రం కాలేదనుకోండి, ఎట్లుంటారు తెలుసా? బెరుకు వందనాలు చెప్తారు. అన్న వందనాలు ఎట్లా అంటారు? యాక్చువల్గా ఎవరైనా బయట రోడ్డు మీద కనపడ్డారు అనుకోండి, వాస్తవానికి ఏమంటారు? నవ్వు రాకపోయినా ఏదో నవ్వినట్టు యాక్ట్ చేస్తారు కదా. ఎందుకంటే లోపల అవమానం ఉంటుంది, లోపల బెరుగుతనం ఉంటుంది వాస్తవానికి. అంతేకాదు అక్కడ ఉన్న పరిస్థితులు చూసిన వాళ్ళు కుళ్ళుకుంటారు. ఇది నేను చేసింది, అది మేము చేసింది, ఇది మేము చేసింది, ఇవన్నీ కుళ్ళుకుంటారు. ఎందుకని వాళ్ళకి ఏం లేదు, స్వతంత్రం ఉండదు. యాక్చువల్ అది నిజం. కానీ ఎప్పుడైతే స్వతంత్రంగా ఉన్నారో వాళ్ళు ఏమంటారు తెలుసా? ఇక ఏమాత్రం భయపడరు. వాళ్ళు ఏమాత్రం భయపడకుండా అందరితో కలిసిపోతా వాళ్ళు ఎట్లుంటుందో తెలుసా? మేమందరం కూడా బాడీలో అవయవాలనే. సో దేవుడు నాకెట్టను, వాళ్ళకు కూడా వాళ్ళకెట్టగే. ఇది నిజం. ఇది స్వతంత్రం. క్రీస్తు యేసులో ఇది అసలైన స్వతంత్రం. ఈ స్వతంత్రం మనకు అర్థమవుతుంది చాలా క్లీన్గా. ఎందుకంటే ఆ దేవుడు ఒకరికి పంచబడినోడు కాదు, అందరితో విభాగించబడినాడు. వాళ్ళలో మనం ఒకళ్ళు. సో రెండోసారి సత్యం దేంతో అటాచ్ అయి ఉంటుందంటే, మొట్టమొదటిసారిగా కృప అనే పదంతో అటాచ్ చేయబడింది. కృప అనే పదానికి అర్థం ఏంటంటే పాపాన్ని ప్రతిదాన్ని మనం గెలవగలిగి లేదా ప్రభు చెప్పినట్టు చేయగలిగే సామర్థ్యాన్ని ఉత్పత్తి చేసేది, దాన్ని కృప అంటాము. ఈ కృప అన్నిటిలోనూ మనకు రియాలిటీలోకి నడుపుతూ ఉంటుంది, సత్యంలోకి. బట్ కానీ ఇక్కడ అందరితో ఆగిపోకుండా ఈ కృప వెంబడి కృప అనే పదంలోనికి జోడిగా ఈ వెలుగు మనల్ని ఏం చేస్తుందో తెలుసా? మరింత ఎక్కువగా ఆ సత్యాన్ని అనుభవించేలా చేస్తుంది. ఇది ఎంత గొప్ప సత్యం. మనం రియాలిటీని ఎతకాల. ఎప్పుడు కూడా అర్థమైపోయిందని చెప్పి వెళ్ళిపోవద్దు దయచేసి. నేను చాలా భారంతో చెప్పే మాటలు ఏంటంటే, దైవికమైన సత్యం అర్థమైపోయింది అని చెప్పి వెళ్ళిపోవద్దు. దాన్ని అనుభవించి దాన్ని రుచి చూసే వరకు కూడా దాన్ని విడిచిపెట్టవద్దు.
అనుభవంలో పరీక్ష పెట్టే వరకు దాన్ని విడిచిపెట్టద్దు. లేకపోతే మనం ఏమంటాం తెలుసా, అబ్రహాం మా తండ్రి అని చెప్పుకొని మొదలు పెడతాం. ఏమవుద్ది, ఈయన చూశాడు అబ్రహాం పిల్లలు పుట్టారని, వాళ్ళు రాశారు, వీళ్ళు చదివారు అంతే, వీళ్ళకేం తెలియదు. అబ్రహాం ఎట్టుంటాడు వీళ్ళకి తెలుసా, తెలీదు. ప్రభు అబ్రహాం మా తండ్రి అని మొదలు పెట్టొద్దు మీరు, చెప్పలా. దాసుడు ఎప్పుడు ఇంట్లో ఉండడు, ఎవరుంటారు, కుమారుడు ఉంటాడు. అంటే అర్థం ఏంటో తెలుసా, అబ్రహాంతో కూడుకున్నటువంటి ధర్మశాస్త్రం ఎప్పుడు కూడా ఎట్టుంటుందో తెలుసా, మీరు అనుకుంటున్నటువంటి అబ్రహాము మీ ధర్మశాస్త్రం ఎప్పుడు దేవుడితో ఉండదు. ఎవరుంటారు తెలుసా, నేనుంటా. యాక్చువల్గా కుమారుడు ఉంటాడు. కుమారుడు మిమ్మల్ని స్వతంత్రం చేయకపోతే మీరు ఏమవుతారు తెలుసా, దాసులే. దెర్ ఇస్ నో డౌట్. దాని అర్థం ఏంటంటే ఎల్లప్పుడూ అనుభవంలో ఆయనకు బలాన్ని రుచి చూడలేకపోతే మనం ఎవరో తెలుసా, స్టిల్ వీఆర్ సర్వెంట్స్, మనం దాసులు. దేవుడు దాసుడిగా ఉండడంలో సంతోషపడతాడని మనం అనుకోవడానికి లేదు. స్వతంత్రం. పౌలు చెప్పలేదా నేను ఆయన దాసుని అని, అది కూడా స్వతంత్రమే. మీరు గమనించండి, నేను దాసుని, ఆయన దాసుని అని చెప్పినప్పుడు అది కూడా ఏంటో తెలుసా, స్వతంత్రమే. ఎంతో స్వతంత్రంగా తన యజమానుడికి ఆయన దాసుడు. ఇక్కడ చెప్పండి, స్వతంత్రం ఏంటంటే క్రమశిక్షణ, ఒక రకమైన లోపరుచుకోవడం, ఇది కాదు. స్పష్టంగా ప్రభువుని అనుభవించగలగడం. కుమారులు దాన్ని అనుభవించారు. లేకపోతే వాళ్ళకు వచ్చిన కష్టాలు అంత ఎంత కాదు. ప్రతి వ్యక్తి జీవితంలో ఏదో ఒక రోజు ఇది వచ్చింది. ప్రతి వ్యక్తి జీవితంలో చెప్తున్నా, నేనేమి దీనికి ఎక్సెప్షన్ కాదు. నా లైఫ్లో నేను కూర్చొని ఏడ్చిన రోజులు కూడా ఉన్నాయి వాస్తవానికి. మనుషులందరూ నన్ను తృణీకరించినప్పుడు నేను కూర్చొని ఏడ్చిన రోజులు ఉన్నాయి వాస్తవానికి. దేవుడు నా కళ్ళు తెరిపించి ఆ వెలుగు, ఆ సత్యం నాకు బయలుదేరనిపోతే నేను స్వతంత్రంగా ఉండలేను. ప్రతి ఒక్కరిలో ఉంటాయి, ఏదో ఒక రోజు ఖచ్చితంగా వచ్చేది వాస్తవానికి. అది ఒకటి రావడం మంచిదే. ఎందుకో తెలుసండి, వాళ్ళు ఏం తెలుసుకుంటారు, పెరుగుతున్న వెలుగుని, సత్యాన్ని తెలుసుకుంటారు యాక్చువల్గా. కానీ ఎవరైనా ఆగిపోతారు చూసారా, వాళ్ళు కుమారుల జాబితాలో ఉండరు. సో మనం ఎవరు అలా ఉండడానికి పిలువబడలేదు. రైట్. ఫస్ట్ కృప, సత్యాలు మనకు సహాయం చేశాయి. తర్వాత ఏం జరుగుతుందంటే వెలుగు, సత్యం. నెక్స్ట్ ఇంకో వచనం చేసి మనం ఆరాధన చేద్దాం. చూడండి, 1 యోహాను రాసిన పత్రిక 5వ అధ్యాయం. చాలా మాటలు మాట్లాడవచ్చు, కానీ ప్రత్యేకంగా మనం వీటిని అర్థం చేసుకోవాలనే భారంతో ఇలా మాట్లాడతాము. 1 యోహాను రాసిన పత్రిక 5వ అధ్యాయం. 5వ అధ్యాయము 6వ వచనం దయచేసి చదువుదాం. చాలా వాస్తవానికి ఇక్కడ మనకు కావాల్సినటువంటి వర్డ్ ఒక్కటే, అదేంటంటే సత్యం అనే దాని సెంటర్లో ఇంకేదో ఉందో అది సరిపోద్ది మనకి. యాక్చువల్గా ఇక్కడ ఏం చెప్పబడింది, ఆత్మ సత్యము కనుక. యోహాను సువార్త 17వ అధ్యాయంలో కూడా నీ వాక్యమే సత్యము. ఆ పదాలు రెండూ కూడా ఒకటే. ఈ రెండింటిని విడదీసి చెప్పడానికి కావాల్సిన ప్రయత్నం చేసినప్పటికీ కూడా వాక్యం అన్నా ఆత్మ అన్నా ఒకటే. మీరు గమనించండి, వాక్యం అని చెప్పినప్పుడు చాలామంది మనం అనుకున్నటువంటి అక్షరం అని అనుకున్నారు, బట్ అది కాదు. వాక్యం అంటే వాస్తవానికి దైవికమైన ప్రణాళిక, మనలో నివసించి పలుకుతున్న దేవుడు యొక్క ఆత్మ. ఈ రెండు ఒకటే. ఒకటి బయటికి సంబంధించిన విషయం, ఒకటి ఇన్వర్డ్కి సంబంధించిన విషయం, అంతే. ఈ ఆత్మ సత్యము గనుక అన్న పదానికి అర్థం ఏంటి? ఈ ఆత్మ ఏం చేస్తుంది తెలుసు, ఎంతసేపు మీరు ఏదైతే వాక్యం అంటున్నారో అది మీ అనుదిన జీవితంలోకి అనుభవంలో రావడానికి కావాల్సిన ఏర్పాట్లు చేస్తూ ఉంటాడు. ఈయన మినిస్ట్రీ ఎప్పుడు ఇలాంటిదే. మీరు ఎప్పుడైనా గమనించారా? ఒక వారం అంతా ఏదైనా సబ్జెక్ట్ గురించి బైబిల్లో ఆ సబ్జెక్ట్ గురించి మనం ఇక్కడ మాట్లాడుకుంటున్నామంటే తెలియకుండా నెక్స్ట్ వీక్ దాన్ని అనుభవంలోకి వచ్చేలా చేస్తూ ఉంటాడు దేవుడు. మీరు ఎప్పుడైనా గమనించారు లేదా? నేను చాలాసార్లు గమనించాను. మన అనుభవంలో దాని వైపు తిరిగి దాని మీద ఆధారపడేలా దేవుడు చేసేస్తూ ఉంటాడు. నిజానికి అటువంటి పరిస్థితులు కలుగుతూ ఉంటాయి. అది మనకు అర్థం అవ్వాలి. సత్యం నేర్చుకుంటున్నాం అంటేనే వెంటనే దేనికోసం రెడీగా ఉండాలి, మనం అనుభవం వైపు తిరిగేలా రెడీగా ఉండాలి. ఎందుకంటే దానికోసం ఏర్పాటు చేసేది ఎవరో తెలుసా? పరిశుద్ధాత్మే. వాస్తవానికి ఇది మనకు అర్థం అవ్వాలి. ఆత్మ సత్యము కనుక అనే పదాలకు అర్థం ఏంటంటే నీకు అర్థం కాని ఒక రకమైనటువంటి తర్ఫీదు, క్రమశిక్షణ, నీకు తెలియని దారిలో నేను నడిపించేది ఎవరంటే పరిశుద్ధాత్మ. ఈ ఆత్మను నువ్వు నమ్మగలిగితే, నీలోంచి బయటికి రాగలిగి ఆ విషయాన్ని క్లియర్ చేయగలిగేది కూడా ఎవరో తెలుసా? పరిశుద్ధాత్మే. ఆ పదానికి అర్థం ఏంటంటే ఆత్మ నీకు అనుభవాన్ని కలిగించేలా పరిస్థితులు ఏర్పాటు చేయను, అదే సమయంలో ఆ అనుభవం నీలోంచి బయటికి ఎంతో రియల్గా బయటకు వచ్చేలా చేయను. మనం ఈ విషయాన్ని అర్థం చేసుకోవాలి. కుమారుడు, వెలుగు, సత్యము లేదా వాక్యము, ఆత్మ, ఇవన్నీ కూడా ఒకే స్కూల్కి సంబంధించిన విషయాలు. వాటి పరిధిలో అవి కొంచెం భిన్నంగా కనపడతాయి అంతే. మనం జాగ్రత్తగా అర్థం చేసుకోలేకపోతే దీన్ని మనం ఆస్వాదించలేం.
నేను చెప్పాను, స్వతంత్రం అనే పదానికి అర్థం ఏంటి? రియల్గా దేవుణ్ణి అనుభవించడం, అదే స్వతంత్రం. అప్పుడు తప్ప మరి ఇంకెప్పుడు స్వతంత్రం రాదు. ఎవరైతే అనుభవాన్ని కోరలేరో వాళ్ళు ఇంకా స్వతంత్రాన్ని సరిగ్గా కోరట్లేదు. కానీ క్రైస్తవ జీవితం స్వతంత్రంగా ఉండగలిగేదే కానీ స్వతంత్రం లేకుండా బలంగా ఉండగలిగేది కాదు. ఈ సంగతి మనం అర్థం చేసుకోవాలి. సరే, అనుభవంలో చిన్నది కావచ్చు, పెద్దది కావచ్చు, మనం ఎట్లా ఉండాలా? స్వతంత్రంగా ఉండాలా. స్వతంత్రంగా మన ప్రభుని ఎరిగిన వారమై ఉండాలా. స్పష్టంగా చెప్పగలం. మొన్న మధ్య ఏం జరిగిందంటే, చాలామంది పాస్టర్లు కలిసి మాట్లాడుకునేటప్పుడు ఇంక ఈ బీజేపీ వాళ్ళు, ఆర్ఎస్ఎస్ వాళ్ళు వచ్చి మనల్ని ఇబ్బంది పెడుతున్నారన్న కొన్ని ఏరియాల్లో ముట్టడేశారు వాళ్ళు యాక్చువల్గా. అప్పుడు ఏం చేయాలి? మేము అందరం కలిసి ఒక గ్రూప్గా తయారవ్వాలి అని చెప్పి అనుకున్నాం యాక్చువల్గా. ఎవరో సేవకులు, పాస్టర్లు అందరూ. ఇప్పుడు ఏం జరుగుతుంది? ఇళ్ళ గొడవలు అవుతుంది. అసలు ఇప్పుడు ఏమవుతుంది? ఇళ్ళ గొడవలు అవుతుంది. గొడవలు ఇప్పుడు ఒక్కొక్కరు ఏంటన్నా, నేను ఎవరికి దాసుని కాదు, నా ప్రభుకు దాసుని. నేను ప్రార్థన చేస్తే తప్పకుండా వింటాడు ఆయన. చూడు ఎట్లా మాట్లాడతారు ఇప్పుడు. ఏమంటారు తెలుసా? నేను ఎవరికి దాసుని కాదన్నా, నేను ప్రార్థన చేస్తే నా దేవుడు తప్పకుండా వింటాడు. మీ అందరికీ ఉండాల్సిన అవసరం లేదు. చూడండి, నా మాట అంత గట్టిగా చెప్పబడింది తెలుసా? అంటే తన రియాలిటీ, తన స్వతంత్రం ఎవరికి తెలుసు? తన దాసుడికి తెలుసు. యాక్చువల్గా మీరు గమనించారా? తన దాసుడికి తెలుసు. కానీ వాస్తవానికి తను ఏమంటున్నాడు చాలాసార్లు, ఒకవేళ ఇటువంటి ప్రొటెక్షన్ దొరికిద్దేమని వచ్చినప్పుడు తెలియకుండా దేవుడు ఎక్కడ నడుపుతున్నాడు తెలుసా? నీ రియాలిటీ నేను, మనుషులు కాదు. ఎవరో? నేను నీ రియాలిటీ, నేనేం చేయాలో అది. ఇంకొకరు ఏమంటారు తెలుసా? ఒకవేళ వాళ్ళు చంపితే చచ్చిపోతామన్నా, మనం హతసాక్షులు అవుతాం, సంతోషమే కదా. మీరు చూడండి, ఎటువంటి స్వతంత్రం బయటకు వస్తుందో తెలుసా? అంటే మనుషులు భయపడ్డారు. మనుషులు వాళ్ళ కోసం కావాల్సిన ఏర్పాట్లు చేయలేదు, చేశారు. బట్ రియాలిటీ ఎవరు? దేవుడే. మీరు గమనించారా? మన జీవితంలో చాలాసార్లు ఈ రియాలిటీ మనకు ఉండాలా. లేకపోతే పరిస్థితుల్లో ఇరుక్కుపోతాం మనం ఎప్పుడు కూడా. నిజమే, వాళ్ళు దైవ సేవకులు కాబట్టి వాళ్ళకు ఉన్నటువంటి అనుభవాన్ని బయట తీశారు. దావీదు ఎట్లాగా, నేను సింహాన్ని చంపినప్పుడు, ఎలుగుబంటిని చంపినప్పుడు నా దేవుడు ఏం చేశాడు? నాకు సాయం చేశాడు. ఇప్పుడు ఈ గొలియాతుని చంపడానికి కూడా అదే వాళ్ళు చెప్పింది. యాక్చువల్గా అంతకుమించి వేరేది కానే కాదు, అదే వాళ్ళు చెప్పారు. అలాగే మనం కూడా చాలాసార్లు మన లైఫ్లో ఆ రియాలిటీ ఎరిగినప్పుడు, ఆ స్వతంత్రాన్ని చూసినప్పుడు మనం అంటాం, నా దేవుడే నా స్వతంత్రం, నా దేవుడితో కలిసి నేను స్వతంత్రం ఉండగలను. మరి ఏ విషయాన్ని అనుసరించైనా సరే నేను ఉండగలను. కానీ ఈ స్వతంత్రంలోనే ఆయన సత్యం నన్ను కృపలో కలిసి ఉండేలా చేస్తుంది. అదే సమయంలో మరింత వెలుగు పెరిగేలా ఆ వెలుగులోకి నన్ను నడిపిస్తుంది. అదే సమయంలో ఆ ఆత్మ నన్ను మరింత సత్యంలో ఉండగలిగేలా అనుభవంలోకి నన్ను తీసుకెళ్తుంది. ప్రభువా, నువ్వు నన్ను స్వతంత్రం చేయడానికి నువ్వెంతగా ఏర్పాటు చేసిన నీ సౌకర్యాలకి వందనాలు ప్రభువా అని మనం చెప్పచ్చు. ఎందుకంటే మనం ఎవరో స్వతంత్రం, ఎవరికి బానిసలం కాదు. నిజంగా అక్కడ చాలా విషయాలు ఉన్నాయి, వాటన్నిటి గురించి మనం ఎప్పుడు మాట్లాడుతూనే ఉంటాం. కానీ వీటి గురించి ప్రత్యేకంగా ఒక పక్క నుంచి చెప్పాలనే భారంతో నేను ఈ మాట చెప్పాను. చివరికి ఒక మాట మనం చూసి మనం ఆరాధన చేద్దాం. చూడండి, గలతీలు రాసిన పత్రిక ఆ వాక్యం మనం కొంచెం డీటెయిల్గా అర్థమైతే మంచిదని నాకు అనిపించింది. యాక్చువల్గా గలతీలు రాసిన పత్రిక 5వ అధ్యాయం. ఈ స్వాతంత్రం అనుగ్రహించి క్రీస్తు మనం స్వతంత్రంగా చేసుకున్నాడు కాబట్టి స్థిరంగా నిలిచి మరలా దాస్యం అనే కాడి కింద చిక్కుకోబాకండి. ఏం చెప్తున్నాడు అపోస్తులుడు గలతీలు రాసిన పత్రికలో? ఈ స్వాతంత్రం అనుగ్రహించి. ఏ స్వతంత్రం అంటే పైన ఆయన చాలా విషయాలు చెప్పాడు. ఆ విషయాలన్నింటిలో 2 స్త్రీల గురించి చెప్పాడు. ఆ 2 స్త్రీలు ఎవరంటే, ఒక ఆమె శారా, ఇంకొక ఆమె హాగరు. వీళ్ళిద్దరు స్త్రీలు ఎవరి దగ్గర నుంచి వచ్చారు? మన తండ్రి అయినా అబ్రాహాము దగ్గర నుంచి వచ్చారు. ఒక స్త్రీ హాగరు దేనికి గుర్తుగా ఉందంటే, పాత నిబంధనకు గుర్తుంది. ఒక మాటలో పాత నిబంధనకి గుర్తు. పాత నిబంధన ఏమైపోయింది? పాతదైపోయింది. శారా ఎవరికి గుర్తుగా ఉందంటే, కొత్త నిబంధన గుర్తుంది. ఇంకొక మాట చెప్పాలంటే, శారా కొత్త నూతనమైన యెరూషలేము గుర్తుగా ఉంది. హాగరు పాత ఇప్పుడున్నటువంటి యెరూషలేము గుర్తుగా ఉంది. వాస్తవానికి ఈ నిబంధనలన్నింటిలో హాగరు దాసి కదా. ఆమె ఎవరు? శారా దగ్గర దాసి. కాబట్టి దాసికి స్వతంత్రం ఉంటుందా? ఉండదు. అందుకని ఒకవేళ ఆమె దగ్గర నుంచి వెళ్ళిపోతున్నా, దేవుడు ఏమన్నాడు? శారా దాసివైన ఆగరు అని పిలిచాడే కానీ స్వతంత్రాలైన ఆగరు అని పిలవలా. మనం ఎప్పుడు అట్లా ఉండొద్దు. వాస్తవానికి మనం మన ప్రభుత్వం కింద న్యూ టెస్ట్మెంట్ ఎకానమీలో మనం ఎంతో స్థిరంగా ఉన్నాం. బట్ స్టిల్ మనం స్వతంత్రంలో, మనం ఎంతో స్వతంత్రంగా ఉన్నటువంటి ఆ నిబంధన కింద ఉన్న వాళ్ళం మనం. అందుకే చూడండి, ప్రభు ఆగరిని అట్ట పిలవాల్సి వచ్చింది. బట్ కానీ స్వతంత్రాలు ఎవరు? అందులో శారా, మన తల్లి అయిన శారా. కొత్త నిబంధన. ఒక మాటలో ఈ నిబంధనలో మనం అందరం ఎవరో తెలుసా? స్వతంత్రం. ఈ నిబంధన ఏం చేసిద్ది? నీ పాపాలు ఎన్నటికీ జ్ఞాపకం చేసుకోదు, మీ అతిక్రమణ విషయమే దయ కలిగి ఉంటుంది. ఈ నిబంధన చేసేది అది. ఓల్డ్ టెస్ట్మెంట్ నిబంధన అది కాదు. నువ్వు పాపం చేస్తే పాపానికి శిక్ష అనుభవించాల్సిందే. బట్ న్యూ టెస్ట్మెంట్ వచ్చేసరికి అది కాదు. నీ పాపాల విషయమే. ఆ మాట చదువుదాం, నేను ఎప్పుడు చెప్పడమే కాదు. హెబ్రీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం
హెబ్రీయులు రాసిన పత్రిక 8వ అధ్యాయం. నేను వారి దోషం విషయమే దయగలిగి, చూసారా, వారి దోషముల విషయమై దయగలిగి, దోషం అంటే ఎప్పుడు వారసత్వం నుంచి బయటకు వచ్చేది అనమాట. పాప స్వభావానికి సంబంధించిన విషయం అది. దాని విషయంలో నేను ఎట్లుంటానంటే వాస్తవానికి దయగలిగి ఉంటా. దానివల్ల పొరపాటు జరిగితే చాలు వెంటనే నేను దాంతో దయగా వ్యవహరిస్తా. బట్ కానీ వాళ్ళు చేసిన ఉద్దేశపూర్వకం చేసిన తప్పులు ఉంటాయి చూసారా, ఆ తప్పుల విషయం నేనేం చేస్తానంటే ఎన్నటికీ జ్ఞాపకం చేసుకోండి. వాళ్ళ క్షమాపణ అడగగానే ఇంకెన్నడికి జ్ఞాపకం చేసుకో. ఇది నిబంధనలో ఉన్నటువంటి మెయిన్ థీమ్. ఇది మనకు అర్థం అవ్వాలి. నిబంధన అనగానే ఈ 2 లైన్లు గుర్తు రావాలి మనకి. కొత్త నిబంధన అనగానే ఈ 2 లైన్లు గుర్తు రావాలి. కొత్త నిబంధనలు మనం అందరం ఎవరు? స్వతంత్రులం కదా. ఈ స్వతంత్రంతో కూడినటువంటి ఈ నిబంధనని మీరు పొందిన వారే, దయచేసి మీరు దాన్ని పాడు చేసుకోబోకండి. ఇది చెప్తున్న పౌలు. ఎందుకు ఈ నిబంధన ఉపయోగపడిద్దో తెలుసా? మీరు దైవిక ప్రణాళిక కోసం వేగంగా పరిగెత్తడానికి ఈ నిబంధన ఉపయోగపడిద్ది. దాని యొక్క రియాలిటీలో మీరు బతకడానికి ఈ నిబంధన ఉపయోగపడిద్ది. బట్ కానీ వాస్తవానికి మీరు దేవుడు ఎప్పుడు క్షమిస్తున్నాడులే, దేవుడు ఎప్పుడు మమ్మల్ని ఏమన్నాడులే అని చెప్పి మీరు ఇంకా ఆ పొరపాట్లలోకి తిరగబాకండి. దాసత్వం అనే కాడి కిందకి వెళ్ళబాకండి. మీరు వెంటనే మీ విషయాలు చక్కబెట్టేసుకుని ముందుకు పరిగెత్తండి. ఇది పౌలు చెప్తున్నమాట. అదే 5వ అధ్యాయం అన్నమాట. మరొకసారి చూద్దాం, గమనించు. ఈ స్వాతంత్రం అనుసరించి 5వ అధ్యాయం మొదటి వచనం. ఈ స్వాతంత్రం అనుగ్రహించి మనల్ని స్వతంత్రులుగా చేసుకున్నాడు. కాబట్టి స్థిరముగా నిలిచి మరలా దాస్యం అని కాడి కింద చిక్కుకోకండి. నిన్న మనకు స్వతంత్రం వచ్చిందని చెప్పారు కదా. వాస్తవానికి ఏం చేయాలా? స్వతంత్రం వచ్చిన పెద్ద పెద్ద జెండాలు ఎగరేయాలి. కానీ ఈ వచ్చిన ఏం చెప్తుంది తెలిసే? స్వతంత్రం పొందిన వారై ఉండి మీరు మళ్ళా దాసులుగా ఉండబాగండి. దేని గురించి? ఏదైతే మీకు ఇంగ్లాండ్ నుంచి బయటకు వచ్చిన స్వతంత్రం ఉందో అదే స్వతంత్రాన్ని మీరు పెంచి పెద్ద చేసుకోండి. కానీ మళ్ళా మీరు దాసత్వంలోకి వెళ్ళిపోబాకండి. వేరే మనుషుల యొక్క దాసత్వంలోకి వెళ్ళిపోకండి. మీరు ఎవరో స్వతంత్రులు. మనుషులు దాసులు అవ్వకూడదు. ప్రజాస్వామ్యం ఏం చేయాలా? ప్రజలకు తగ్గట్టుగా పరిపాలించాలా. ప్రజలు కావాల్సిన ఏర్పాట్లు, ప్రజలు ఓట్లు వేయడానికి కావాల్సిన ఏర్పాటు చేయగలగాల. అట్లా కాకుండా దాసులు అయిపోబాకండి. మళ్ళీ ఈ వాక్యం అంత నిజం. అట్లనే క్రిస్టియానిటీలో కూడా మీరు ధర్మశాస్త్రం అనే కాడి కింద నుంచి బయటకు వచ్చారు. ఇప్పుడు మీరు కొత్త నిబంధన అనే దాని కింద ఉన్నారు. కాబట్టి వెంటనే మళ్ళా మీకున్న అధికారాన్ని చూపించుకోవడానికో, మీకున్నటువంటి అర్హతను ఇంకో ముందు చూపించుకోవడానికో, నా అర్హత ఇది అని చెప్పడానికి ప్రయత్నం చేయబాకండి. ఎందుకంటే మీ అర్హత ఇది అని చెప్పినప్పుడల్లా మీరు ఎక్కడికి పడుతున్నారు తెలుసా? దాసత్వం కింద పడుతున్నారు. ఎందుకంటే మీకు దొరికింది కృపే కానీ అర్హత కాదు. మీకు దొరికింది ఏంటి? కృపే కానీ అర్హత కాదు. ఎవడైనా తన అర్హతను బట్టి గరిచేయించాడంటే వెంటనే ఎక్కడ పడతాడు తెలుసా? ధర్మశాస్త్రం కింద పడతాడు. అప్పుడు వెంటనే ఏమవుతాడు? దాసుడు అవుతాడు. మళ్ళా దాసత్వం కింద చెక్కబాకండి. మీరు మీ స్వతంత్రాన్ని మళ్ళీ ఎంజాయ్ చేయండి. ప్రభుకు స్తోత్రం. ఆయన మనల్ని స్వతంత్రం చేశాడు. మనం ఎంతో స్వతంత్రంగా ఆయన్ని వెంబడించవచ్చు, స్వతంత్రంగా ఆయన ఆరాధించవచ్చు. దానికోసం ఆయన ఏర్పాట్లు చేశాడు. కృపయు సత్యం మనకు దొరికేలా చేశాడు ఆయన చేసి ముగించిన పనులు. అంతేకాదు ఆయన వెలుగు అంతకంతకు ఎక్కువ చేసి ఆ సత్యాన్ని కూడా మనకు తెలియజేసేలా చేశాడు. అంతేకాదు ఎల్లప్పుడూ మనం తెలుసుకున్న ఆ సత్యాన్ని, లేదంటే మనకు తెలిసినటువంటి ఆ వెలుగుని, ఆ కృపని మన అనుభవంలో అనుభవించేలా పరిశుద్ధాత్మ ఏం చేస్తాను? ఎంతసేపు మనకు పరిచయం చేస్తూనే ఉన్నాడు. సో ఇటువంటి సౌకర్యాలు కలిగిన వారమే ప్రభుని మనం స్వతంత్రంగా ఆరాధన చేయొచ్చు. మనం లేచి నిలబడి